హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ లిస్ట్ 2 ఉగాదిలోపే బల్దియాలో ఇందిరమ్మ ఇండ్లు, జీహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు మంజూరు. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ పరిధి ఎంపిక. 18,000 మంది అర్హులుగా గుర్తింపు. మొత్తం 12 లక్షల వరకు వచ్చిన అప్లికేషన్లు. జీహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణ సాయం అందించాలనే లక్ష్యంతో అధికారులు ఎంపిక ప్రక్రియను చేపట్టగా ఉగాదిలోపు ఇక్కడ లబ్ధిదారులకు ఇండ్లు అందించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి అర్హుల జాబితాను ఖరారు చేసి మంజూరు పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సొంత స్థలం ఉన్న పేదలకే ప్రాధాన్యం. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నట్టు హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ ప్రాంతం నుంచి భారీగా దరఖాస్తు రావడంతో అధికారులు ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక స్థాయిలో బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాయి. సొంత జాగాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నిర్మించుకోలేని పేద కుటుంబాలు ఈ విడతల ఇల్లు అందించనున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయం వలన పట్టణాల్లో భూమి ఉన్న నిర్మాణ ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సర్కారు సాయం ఊరటగా నిలుస్తుంది. ఆదాయ పరిమితి, కుటుంబ పరిస్థితులు, భూ యజమాన పత్రాలు వంటి అంశాల ఆధారంగా అర్హత నిర్ధారిస్తారు. మొత్తంగా సుమారు 12 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు సుమారు 18,000 మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిసింది. ఈ అప్లికేషన్లో అధికారులు రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని అధికారులు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇటీవల ఆదేశించారు. కాగా ఈ వెరిఫికేషన్ బాధ్యత 3 కమిషనరేట్ల ఉద్యోగులకు అప్పగించాలని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాల్లో 5 నుంచి 10 అంతస్తులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించనున్నారు. సిటీకి దూరంగా ఇస్తే వారి జీవనోపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో స్థలాలున్న వారికి నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్టు పొంగులేటి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వనున్నారు. ఇక నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయినా ఇప్పుడే మళ్ళీ మొదలు పెడితే హౌసింగ్ కార్పొరేషన్ సాయం చేస్తుందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. అదనంగా మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వనున్నారు. ఇక ఈ నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయి మళ్ళీ మొదలు పెడితే హౌసింగ్ కార్పొరేషన్ సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని మొత్తానికైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా అమలు. మొత్తానికైతే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ఉందో దాదాపు వీలంత వరకు తొందరగా ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ మంత్లో ఈ L1 వాళ్ళకు కొంతమంది మంజూరు పత్రాలు వస్తాయి. కొంతమందికి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మంజూరు పత్రాలు అయితే వస్తాయి. తర్వాత ఈ మార్చిలో మాత్రం L2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలోంచి కొంతమందికి అయితే డబుల్ బెడ్రూమ్లు అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎవరికి వస్తుంది ఏంటి అనేది మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. దీని గురించి పూర్తిగా మనం అనలైజ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎవరికి వస్తుంది, మనం గతంలో చూసుకున్నట్టయితే హ్యాండిక్యాప్డ్, ఒంటరి మహిళలు, వృద్ధులకైతే ఫస్ట్ ప్రయారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా ఒక వీడియోలో చెప్పాను. తెలిసిన వాళ్ళు కూడా ఆల్రెడీ చాలామంది నేను పంపించడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లకు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రజావాణిలో మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడం ద్వారా వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఎవరైతే మీ ఇంట్లో వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ, హ్యాండిక్యాప్డ్ ఉంటే చెప్పండి, వాళ్ళకు ఇల్లు వచ్చే ప్రయత్నం మేము చేస్తామని అధికారులు కూడా వాళ్ళకు కొంచెం భరోసా ఇవ్వడం అయితే జరిగింది. మనకు తెలిసిన వాళ్ళకు కూడా మీలో ఎవరైనా ఉంటే మాత్రం కలెక్టర్ గారిని కలిసే ప్రయత్నం చేయండి. హౌసింగ్ డిపార్ట్కి వెళ్ళండి, అక్కడ కూడా ఒక లెటర్ పెట్టుకోండి. దాని ద్వారా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.